హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన కోసం దేవుడు మనల్ని ప్రారంభించి 4వ రోజులకి దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమించేవారికి దేవుడు ఏం చేస్తాడంటే, మన ప్రేమించేవారికి ఆయన మేలులు చేస్తాడు. మనల్ని దేవుడు సూచించాడు కనుక మన మీద ఆయనకి ప్రేమ. అందుకే దేవుడు కీర్తనాకారుల ద్వారా ఒక మాట చెప్తూ ఉంటాడు. చూడండి, కీర్తనలు 50వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట, బలి అర్పణ నాతో నిబంధన చేసుకొని నా భక్తులను సమకూర్చుడని భూమికి సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడిని ప్రార్థన చేసుకునే వారిని దేవుడి బిడ్డలను దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళని నా యొద్దకి సమకూర్చని, వాళ్ళు నా యొద్దకి వచ్చినప్పుడు నాతో వాళ్ళు ఏం చేసుకుంటారంటే నిబంధన అర్పణల చేత నిబంధన చేసుకుంటారు. దేవుడికి ఒక నిబంధన అర్పణ అర్పించేటప్పుడు మనం ఏం చేస్తామంటే నిబంధన చేస్తాం. ఆ నిబంధన చేసుకోవటానికి కొరకే దేవుని యొద్దకి మనల్ని సమకూర్చమంటాడు. స్తోత్రం. ఒక అర్పణ తీసుకెళ్ళి దేవుడికి ఒక అర్పణ అర్పించేటప్పుడు ఏం చేస్తామంటే అది దేవుడికి ఇవ్వటానికి దేవుడికి దగ్గరగా ఉంటాం. దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడికి నేను అర్పణ అర్పించాలని అని ఆ అర్పణ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని ఎత్తుకి వెళ్ళి దేవుడితో నిబంధన చేసుకుంటూ వరంబర చేసుకుంటూ నీకు మేము నాకు నువ్వు అని ఆ వరంబరంగా నిబంధన చేసుకొని ఆయనకి ఆ బలి అర్పణ చేత వరంబరని చేస్తాం. అందుకే తన భక్తుల్ని పిలవబడుతున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి పిలవాలన్నట్లయితే బలి అర్పణ చేత నాకు నిబంధన చేసుకుని నా భక్తులు నా ఎంతకి సమకూర్చండి. స్తోత్రం. దేవుని సన్నిధికి సమకూర్చబడి దేవుడితో నిబంధన చేసుకోవాలి. నిబంధన ఎలా చేస్తారంటే బలి అర్పణ చేత నిబంధన చేస్తారు. చూడండి, ఆ రోజుల్లో కొంతమంది బలి అర్పించడానికి అర్పణకి అర్పణలు యొక్క పొట్టేలు తీసుకెళ్ళి వాటిని అర్పించుతారు, నిబంధన చేస్తారు. తీసుకొచ్చి నీకు అర్పిస్తున్నారు. ఇలాగా కొన్ని అర్పణలు తీసుకెళ్ళి దేవునితో నిబంధన చేస్తా ఉంటారు. స్తోత్రం. కానీ కేవలం ఎవరు పిలుస్తున్నాడంటే తన యందు భక్తి కలిగి ఉన్న వారినే పిలుస్తా ఉన్నాడు. దేవుని పిల్లల్ని పిలుస్తున్నాడు. వాళ్ళు వెళ్ళి ఆయనతో నిబంధన చేసుకుంటూ ఉంటూ ఉంటారు. స్తోత్రం. నిబంధన చేసుకుంటూ అంటే నీతోనే మేము ఉంటాము, నీవు మాతో ఉంటావు, నీకు మేము నాకు నీవే అనే ఆ దగ్గర బంధం కలిగిన వారిగా
నిబంధన చేసుకుంటూ ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి దేవుడు తన భక్తుల్ని పిలుస్తా ఉంటాడు. చూడండి, నిర్గమకాండం 34:28 కూడా ఒక మాట అంటాడు. 34 యెహోవాతో కూడా అక్కడే స్తోత్రం. ఎక్కడున్నాడు? 40 దినాలు ఎక్కడున్నాడు? దేవుని దగ్గరే ఉన్నాడు. అతడు 40 వేయింబడులు యెహోవాతో కూడా అక్కడే ఉన్నాడు. అతడు భోజనం అంతలో ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసి ఇచ్చి మాట్లాడుతున్నాను. చూడండి, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, మనము దేవుడికి అర్థాలు అనిపిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనకి కొన్ని నిబంధనలు ఇస్తా ఉంటాడు. నిజంగా మోషతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పటికి మోష 8 దినాలు అక్కడ ఉపవాసం ఉన్నాడని మనం చూస్తే 40 గనులు అక్కడే ఉన్నాడు. స్తోత్రం. ఏమీ తీసుకోలేదు. మంచి తీసుకుని వెళ్ళినా 40 రాత్రులు 40 పువ్వులు చనిపోతాయని తీసుకెళ్ళలేదు కదా. కానీ గొంతు ఆరిపోయినట్టు కానీ, ఎక్కడ గొంతు ఎండిపోయినట్టు కానీ, శ్వాస వచ్చినట్టు కానీ, పడిపోయినట్టు కానీ 40 రాత్రులు 40 పగలు అక్కడే ఉన్నాడు. తర్వాత దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి దేవుడు మాట్లాడతారు. ఆ యొక్క 10 ఆజ్ఞలు నిబంధన పలకలు రాసి మోషే చేతికి ఇస్తా ఉంటాడు. ఇది తీసుకొని ఈ నిబంధనను ప్రజలకి తెలియపరుచు, ఈ యొక్క మాటలు వాళ్ళకి చెప్పమని మోషేతో చెప్తాను. చూడండి, ఇది ఇలా జరగడానికి కారణం ఏంటని మనం చూస్తే, దేవుడు రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళాడు. దేవుడు పిలిచాడు, ఇక్కడికి రమ్మనిస్తున్నాడు. పర్వతం మీదకి, ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. ఆడే కూర్చున్నాడు. అంటే ఆయన దిగి వచ్చి అంతవరకు అక్కడే కూర్చున్నాడు. అయితే ఎలాగన్నాడని మనం చూస్తే, మోషే ఉపవాసంతో ఏమీ తిన్నా నిజంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, నా భక్తుల్ని నా యొక్కకి సమర్పించుడి అంటాడు. ఎందుకో తెలుసా? ఆయనతో నిబంధన చేసుకొని అర్పణగా సమకూర్చండి. భక్తులందరినీ సమకూర్చుని నా దగ్గరికి భూమి ఆకాశానికి సెలవిస్తాను. భూమి తీసుకెళ్ళిపోతాను. భూమి కూడా చెప్తా ఉంటుంది మనకి, ఆకాశం చెప్తాను, దిక్కులు చూపిస్తా ఉంటుంది. స్తోత్రం. మోషే గారు అలాగే ఉంటున్నాడు. దేవుడు ఈరోజు కూడా నిజంగా మనం ఆ రీతిగా ఆయన దగ్గరికి వచ్చింది. ఆయనతో వడపడం చేసుకుంటున్నాడు, ఆయనతో నిబంధనలు చేసుకుంటున్నప్పుడు, నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు ఆయన దిగి వచ్చి మనతో మాట్లాడతాడు. సరే, మన పూర్వీకులతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన అప్పుడు ఒకటిగానే ఉన్నాడు, ఇప్పుడు ఒకటిగానే. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఒకటే. స్తోత్రం. అప్పుడు ఇప్పుడు ఒకటిగానే ఉన్నాడు మన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, మరి ఇంకో మాట తెలుస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలోకి వచ్చినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. 7, 6. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము కాపులు అని ఒప్పుకొని. సమూయేలు ఇశ్రాయేలులకు దేవుని స్తోత్రం కలుగుతారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి అక్కడ వాళ్ళు మేము ఇలా చేసాము, మేము ఇలా మీ మాట వినలేదైనా, మీ మాట ఎదుర్కోబట్టే మేము ఏమయ్యామంటే శత్రువులు చేసేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం నుండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము. స్తోత్రం కలుగుతారు. నేను చేశారు, నేను కుమ్మరిస్తా ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, ఆ తర్వాత ఒప్పుకుంటూ ఉన్నారు. ఒప్పుకుంటూ ఉన్నారు. అయ్యా నేను ఇలాగ పాపాత్ములు, నేను పాపం చేస్తుంటాను, నిన్ను విడిచిపెట్టుంటాను, నిన్ను విడిచి నేను అనేక రకాలమైన కార్యాలు ఏం చేస్తారంటే తెలుసండి. మనం ఏం చేస్తారంటే అన్ని దేవతలకి మొక్కారంట, అన్ని దేవతలకి మొక్కారు. అదే వాళ్ళు చేసేది. ఎప్పుడైతే ఆ దేవతలకు మొక్కారో వాళ్ళకి ఏం కలిగిందంటే వారి దగ్గర ఉండవలసిన మనస్సు పట్టబడి చెప్పులకి అప్పుడు మరలా వీళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళు బాధించబడిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళకై వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. అయ్యా మేము పాపం చేస్తాం అని చెప్పి ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఉపవాసం ఉంటారు, నీళ్ళు చేతి కుమ్మరిస్తూ ఉంటారు. అక్కడ సమూయేలు దగ్గర ఒప్పుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎప్పుడైతే ఒప్పుకున్నారో దేవుడు మరలా తిరిగి వాళ్ళకి మేలు చేస్తా ఉన్నాడు. నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం కొన్ని కార్యాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. వాటిని విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెడితే మరలా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మరలా మనల్ని పురుగెలుపుతూ ఉంటాడు, మరలా మనకి మేలు చేయడం ప్రారంభిస్తాడు. కాలంలో నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చేసిన మేలు కలిసి అన్య దేవతల్ని ఆరాధించారు. అన్య దేవతలు ఎప్పుడైతే ఆరాధించారో వాళ్ళలో నుంచి బయటికి ప్రభావము వెళ్ళిపోయింది. మనస్సు వాళ్ళ దగ్గర లేదు, దేవుడు వాళ్ళ దగ్గర లేడు, దేవుడు వాళ్ళతో లేడు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సమయంలో పిలుచుకొని వాళ్ళు మరలా దేవుడు సన్నిధికి వచ్చి నీళ్లు చెడుకొని నీళ్లు కుమ్మరించి ఆ తర్వాత ఉపవాసం ఉండి ఆ తర్వాత ఒప్పుకొని చేసుకొని ప్రార్థన చేస్తాను. మన దేవుడు మేలు చేయడం దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈరోజు మనం కూడా ఇచ్చారంటే ఏదైనా మనకు అంతకు ముందున్న కార్యక్రమం ఏదైనా దేవునికి వ్యతిరేకమైన చేస్తుంటే దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. ప్రభా నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, తెలిసి తెలియక నిన్ను ఆరాధించకుండా అన్య దేవతల దగ్గరికి వెళ్ళి నేను ఇశ్రాయేలు ఏం చేశాడని చూస్తే అన్ని దేవతలను అనుభవిస్తాడంతే. అప్పుడు దేవుని మనసు వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయింది.
ఆ తర్వాత వాళ్ళు మళ్ళా ఒప్పుకుంటున్నారు, మేము ఇలా చేశాం, మేము ఇలా చేశాం, మేము పాపం చేశాం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాం అని చెప్పి ఉపవాసం ఉండి ఒప్పుకొని వాటిని విడిచిపెడతా ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చూడండి, బైబిల్లో మరి కుమార్ చూస్తారు మీకు మత్తయి వార్తలు యేసు ప్రభువు ఓ మాట అంటాడు. మత్తయి వార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. నేను ఉపవాసం చేయించున్నాను ఎట్లా వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకు, ఉపవాసం చేయించున్నట్లు మనుషులకు కనబడవలనని తమ ముఖములను వికారం చేసుకుందురు, తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయించున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలని నీవు ఉపవాసం చేయించున్నప్పుడు నీ తల అంటుకొని నీ మొహం కడుక్కొని అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం ఉండదు అసలు ఎవరికి అస్సలు ఎవరికి తెలియాల్సిన పని లేదంటే ఇష్టం. ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎవరు వర్షం 40 దినాలు పండుగలకి వెళ్ళి రహస్యం కూర్చున్నాడు. అందరికి అర్థమవుతూనే ఉంది, అందుకే అర్థమవుతుంది. నీళ్ళు లేకుండా మేత లేకుండా కూర్చున్నాడు, అర్థమవుతుంది. కానీ శ్రావణ దగ్గర కూడా కూడుకొని వాళ్ళు కూడా అక్కడ ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నారు. ఇలా మేము పాపం చేసాం, మేము పాపలని ఒప్పుకుంటున్నాను, కానీ ఇక్కడికి వచ్చాడు వేసుకోబట్టాక నువ్వు ఉపవాసం ఉన్న సంగతి ఏమీ తెలియాల్సిన పని లేదు. చెప్పులు ఉండదు, నీటిగా స్నానం, ఎండుకోండి స్నానం, చెప్పులు ఉంచుకో, స్థలం ఉంచుకో, స్థలం ఉన్నాయి, దిబ్బి దగ్గరగా ఉండాల్సిన పని. ఉపవాసం ఉంటున్నామండి, ఇంటికి రాయకుండా ఇటు కనిపోసుకొని నీట్గా చెడలు కట్టడం, ఊరేసుకోవడం, ఏదో చెప్పరట. అదే విశ్వపిత్రులు చెప్తారు, విశ్వపిత్రులు ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉపవాసం చేయించున్నప్పుడు వేషధారులు వెళ్ళే ఉన్నటువంటి వేషధారులు ఎలా ఉంటారు? వేషధారులు ఎలా ఉంటారు? అందరికీ ఒక్కడిలాగా, అందరికీ ఒక్కడిలాగా అలా చూడాల్సి ఉంటుంది. చక్కగా ఎప్పుడు యథామౌనిగా చక్కగా ఉంటాడు, కూర్చో చక్కగా తలాడుతాడు. స్తోత్రం. ఇది రహస్యమైనది. దేవుడు నీకు చూస్తాడు, చూసి నీకేం చేస్తాడు? ఏం చేస్తాడు? ప్రతి ఫలం ఇస్తాడు. నీకు ఫలం కావాలి, నీకేది అవసరమో ఆ ఫలం కోసం నువ్వు కూర్చున్నావు, దాని కొరకే నువ్వు ఉపవాసం ఉంటున్నావు, దాని కొరకే నువ్వు కడుపు మార్చుకుంటున్నావు, దాని కొరకే నువ్వు నిబంధన చేస్తున్నావు, దాని కొరకే నాకు దగ్గరకు వచ్చావు, నాతో నిబంధన చేసుకుంటున్నావు, నాతో కలిసి నీతో నేను కలిసి ఉండాలని నా ఎద్దుకు వచ్చావు. అప్పుడు ఎలా ఉండాలి? తలకాయలు విరమోసుకోవద్దు, చక్కగా తలపేసుకున్న వెంటనే గోనెట్టేసి ఏం చేయాలి? గోనెట్టేసి చక్కగా
చెప్పేసి భక్తులు పెట్టేసుకొని భక్తులు ఉప్పుడేసుకొని నీట్గా దగ్గరలోకి కూర్చోడు. చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు, రహస్యాన్ని చూస్తున్నాడు. ఆయన వరుగుంటూ ఏముందండి, ఆయన వరుగుంటుంది. మనకైతే కనపడదు, కానీ ఆయన కనపడినట్టు లేదు. కనపడాలనేది లేదు ఆయనకి. ఉపవాసం ఉన్నది ఆయన తెలుసు. నిజంగా ఆయన దగ్గరకు వచ్చింది ఆయన తెలుసు. దేనికి కడుపు మార్చుకొని వచ్చి కూర్చున్నావో, దేనికి ఆయనతో నిబంధన చేస్తున్నావో, దేని కొరకు ఆయన దగ్గర నువ్వు కనిపెడుతున్నావు, ఆ ప్రతి ఫలం నువ్వు పొందుకుంటావు. నిజంగా ఈశ్వరం అనే చెప్తాను. మోషే చేశాడు, మోషే కొనుక్కున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మిస్పాలు దగ్గరికి వచ్చి కోరుకున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఉపవాసం ఉన్నారు, నీళ్లు కుమ్మరించారు. నిజంగా వాళ్ళు అడుగుతున్నారు, మీ పాపలు అయ్యా, దైవం మాకు దూరం అవ్వడానికి కారణం మీ పాపం చేశాం, ఫిలిష్తీయుల చేతిలో పట్టబట్టడానికి కారణం మీవే, మందసాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి కారణం మీవే. ఒప్పుకుంటున్నాడు, దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. అలా తిరిగి దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. కానీ ఈశ్వరుడు నా ఎద్దుకు వచ్చాడు, నా సన్నిధికి వచ్చాడు, నా సన్నిధిలో కూర్చున్నాడు, నా సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు, కడుపు మార్చుకున్నావు, శుభ్రంగా తలస్నానం చేసుకొని, శుభ్రంగా నోటెట్టుకొని, శుభ్రంగా పట్టించుకొని నా దగ్గర కూర్చొని నీవు నాతో ప్రార్థనా పూర్వకంగా అడుగుతూ ఉంటే చూస్తున్న దేవుణ్ణి నేను ఏం చేస్తాడు? ఇస్తాడు. మనుషులు ఎప్పుడు ఇస్తాడు? మనుషులు ఆశీర్వదించలేదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, చూస్తున్నాడు, ఆయన సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా కడుపు దాన్ని తెలియకుండా, నీళ్లు తాకుండా అలాగే కూర్చొని ఆయన సన్నిధిలో రోజు అవుతున్నావు, ఆయన అడుగుతున్నావు, కాళ్ళు పట్టుకొని అడుగుతున్నావు. ఒకసారి తండ్రి ఏం చేస్తాడు, తండ్రికి బిడ్డ ఏం చేస్తాడంటే తన అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు. తండ్రి నానా నాకు కావాలి, నన్ను ఇస్తేనే నాకు అవసరం తీరింది. ఒకసారి గడ్డ పట్టుకుంటాడు, వచ్చి తండ్రి మీద. అలాగే మనం కూడా రహస్యంగా ఉపవాసం ఉంటూ ఆ కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని అడుగుతూ ఉంటే ఆయన మనకు ఏది అవసరమో ఆ పాలన ఇస్తాడు. నిజంగా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం. దేని కొరకైతే కడుపు మార్చుకొని ఉపవాసుని ప్రార్థన చేస్తున్నాం, దాని ప్రతిఫలం అందిస్తాడు, తప్పకుండా అందిస్తాడు. మనిషి ఎవరు కానీ దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. అయితే మనం ఎలా ఉండాలంటే ఎవరికి తెలియాల్సిన అవసరత లేదు. 3 సార్లు ఉన్నాయి, ఇంకా పాస్పోర్ట్ దగ్గర 3 సార్లు ఉన్నాయి. 3 సార్లు సాలది, 3 సార్లు చుప్పలు సాలది. మొక్కలు చుప్పలు కడుకో, మొక్కలకి తేట కొనియద్దు, కళ్ళు పొక్కులు పనియద్దు, లోపల కళ్ళు పీకేళ్ళని కానియద్దు, హుషారు ఉండు, ప్రార్థన చేయి. బైబిల్లో ఉన్న మాట, ఖచ్చితంగా బైబిల్లో ఉన్న మాట, దేవుడు చెప్తున్న మాట, చెప్తున్న మాట నేను చూస్తున్నాను. మన అందరినీ చూస్తాను, అందుకే ఆయన ఒక మాట ఆదరంటది కదా, ఏమంటది? ఆదరంటది
ఆయన చూస్తున్నది అందరినీ చూస్తాడు. అందరినీ చూస్తాడు. చూసి ఆయన ఏం చేస్తాడంటే ఆ రహస్యంగా ఉంటూ చేస్తున్న ఆ దగ్గరకు వచ్చి రాష్ట్రంలోకి ఏం చేస్తామంటున్నారు, ఆయన దగ్గరగా వస్తాం, దగ్గరకు వస్తాం, మన ఎక్కువ దగ్గరకు వస్తాం. ఉపవాసం పని చేయం, ఉపవాసం ఎక్కడికి వెళ్ళాం, ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే కలుగుతూ ఉంటాం, ఆయన సన్నిధిలోనే ఉంటాం. మనిషి ఎలా ఉంటాడు, మనిషి ఎలా ఉంటాడు, అన్నీ వదిలేసేసాం, జనాన్ని వదిలేశారు, 2 లక్షల మంది ప్రజలు వదిలేసేసారు, భార్యను వదిలేశారు, పిల్లలు వదిలేశారు, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ వదిలేస్తే అంత జనాంగాన్ని వదిలేసి అంత బాధతో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి 40 రోజులు వీళ్ళకి వచ్చింది. నేను దేవుడితో మాట్లాడాలి, దేవుని స్థానానికి వెళ్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాలి, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయన దగ్గర నుంచి నేను ఒక కృప పొందుకొని రావాలి. నిజంగా ఈరోజు కూడా ఉపవాస దినాలు ఖచ్చితంగా అందరం కూడా కృప పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్నది ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు కదా. ఎవరు చూడకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, కానీ ఆయన చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నా దేవుడు నాకు ప్రతిఫలం పోతున్నాడు, నేను ఉపవాసం ఉంటున్నాను, నాకు దీని ప్రతిఫలం దొరుకుతుంది. మనం అడుగుతున్నాం, ఇలాగే ప్రార్థన చేస్తాం, సునిష్ట ప్రార్థన చేస్తాం, 1000 మంది జనం వస్తుంది, 4 వారాలు జరుగుతుంది. ఈ జీసస్ మినిస్టర్ ప్రతి గ్రామంలో ఉంటుంది, ప్రతి మండలంలో ఉంటుంది. వస్తున్న మినిస్ట్రీ లాగా ఇది వ్యాపించబోతుంది అని అడుగుతుంటే ఆ దేవుడు ఇస్తాడే కూడా. చిన్న పిల్లలు అడుగుతుంటే, యవనస్తులు అడుగుతుంటే ఆయన ఇస్తాడు. ఆయన అంటున్నాడు కదా, అడుగు నేను ఇస్తాను, నువ్వు నాకు దగ్గరికి వచ్చి కడుపు మార్చుకొని నన్ను అడుగుతూ ఉంటే మనుషులు ఎవరు చూడకపోయినా నేను చూస్తున్న దేవుడిని కనుక నీ యొక్క రహస్య ప్రార్థన విని ప్రతిఫలాన్నిస్తాడు. నిజంగా అందుకే ఆ దేవుడు ఏం పోతున్నాడని దేవుడి పిల్లలు ఎలా ఉంటారంటే సమూహంలాగా అడిగిన ఈ దేవుని చూసినంతగా తడిసిపోతాడు. అట్లాగే దేవుని పిల్లలు కూడా దైవంగా నా దేవుడు నాకు నా దేవుడు నాకు ప్రతిఫలం పోతాడు, నా దేవుడు నన్ను గొప్పగా అభిషేకించబోతున్నాడు, నా దేవుడు నన్ను నా అవసరం తీర్చబోతున్నాడు. ఎందుకో తెలుసా, మనం ఎక్కడికి వచ్చామంటే ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన దగ్గరగా వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో వడంబడిక చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వడంబడిక చేస్తున్నాం. రాస్తున్నాం తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. వడంబడిక చేస్తాం, నిబంధన చేసుకుంటున్నాం, అడుగుతున్నాం, ఉపవాసం ఉన్నాం కనుకనే 3 గంటల వరకు ఆయనతోనే కూర్చుంటున్నాం. కూర్చో. మోషే 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉంటేనే కూర్చున్నాడు, కానీ మామూలుగా వెళ్తాడు కూర్చోడానికి. పొట్టు పెట్టాను కూర్చుని ఆయన దగ్గర నుంచి నేను మీరు ఎందుకున్నాను. దేవుడు మనకు కూడా మేము చూపుతున్నాడు, ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ముఖాలు ఉండాల్సిన పని లేదు, ముఖాలు ఉండాల్సిన పని లేదు. శుభ్రంగా ఉండాలి. నిజంగా దగ్గరగా అవుతున్నాం. ఝాన్సీ రాజు వచ్చి ఇవి పట్టుకుంటారు మొక్కలు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీ కార్డే నీ కార్డే
నాకు అవబడుతుంది కాదు అని మీ పట్టుకొని వాళ్ళు సాయంత్రం రాత్రి 9 గంటల పూటం అయిపోయింది. మీ ఇంట్లో వెళ్ళి కొనుక్కొని వాళ్ళిద్దరు ఇక్కడ 12 గంటలకు నేను బయటకు వచ్చాను. పావుగంట బండి దాటాను. ఝాన్సీ కన్నీ కాలుస్తూ ఏడుస్తాను. నన్ను నవ్వుతూ పాస్టర్ గారిని అన్నాను, పాస్టర్ ఇంకా అమ్మాయి ప్రార్థన చేస్తానంటే ఇంకా 12 పావుగంట 12 కరెక్ట్గా నేను బయటకు వచ్చాను. చూడు, నిజంగా దేని అడుగుతుందంటే ఏదో ఒక ప్రతిఫలం పొందుకోవాలి. దేవుని ఏది అడుగుతుందో అది ఇవ్వబోతున్నాడు, అది ఇస్తాడంతే.